అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తలుల కార్యం 10:36. ప్రకటన 19:16లో రాజులకు రాజు ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. వస్త్రాలు ఆయనకి ఆధిపత్యాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి, తొడ అధికారానికి సూచనగా ఉన్నది. అవును, అపోస్తలుల కార్యం 2:36 చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను. అంటే క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. దేవుడు యేసును మరి ప్రభుగా అభిషేకించి నియమించినాడు, యేసును నియమించాడు అన్న మాట ఎవరు చెప్తున్నారంటే, పేతురును యేసుక్రీస్తు వారి ప్రధాన శిష్యుడు దైవజనుడునైన పేతురు చెప్తా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10, 12, 13 వచనాలు చూస్తే, దేవుడు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అని మరి అపోస్తలుల కార్యం 2:22-3, అపోస్తలుల కార్యం 5:34లో చూస్తే, గమలీయేలు అన్న వ్యక్తి సమస్త ప్రజల వల్ల ఘనత నొందినవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు నైనా గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడై దేవుని గురించి ఆసక్తుడును, మరి ఆయన గొప్ప దైవజనుడును, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడిగా పిలువబడిన వాడునైన పౌలు భక్తునితో చెప్పబడతా ఉంది ఈ మాట. పౌలు భక్తుడి ద్వారా చెప్పబడతా ఉంది ఈ మాట. ప్రైజ్ లార్డ్. అలాగే కీర్తన 135:5 చూస్తే, యెహోవా గొప్పవాడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆకాశమందును భూమి అందును సముద్రముల అందును మహాసముద్రముల అన్నిటి అందును ఆయనకిష్టమైనదంతా జరిగించేవాడు అని దావీదు అను గొప్ప చక్రవర్తి గారు చెబుతా ఉన్నారు. ఇంకా చూస్తే కీర్తన 147:5లో, మన ప్రభు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు అని మరి దావీదు చక్రవర్తి సాక్ష్యమిస్తా ఉన్నారు. దానియేలు 2:47లో, మన దేవుడు మర్మములు బయలుపరచుటకు సమర్థుడును, దేవతలకు దేవుడును, రాజులకు ప్రభునై ఉన్నాడు, రాజులకు రాజును ప్రభులకు ప్రభువై ఉన్నాడని నెబుకద్నెజరు గొప్ప రాజు దానియేలుతో సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగే ఎఫెసీ 4:5-6 వచనాలు, ఆత్మీయ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. 1 కొరింథీ 12:4-6 వచనాలు చూస్తే, మరి కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మయే ఒక్కడే. అలాగే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. మార్క్స్ వార్త 2:28 వచనం, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నారు. 1 కొరింథీ 8:4-7 వచనాలు చూస్తే, దేవుడు ఒక్కడే, దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం మీదనైనను భూమి మీదనైనను అనేకులు ఉన్నారు. ఆకాశం మీదను భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగినను మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. అలాగే 1 తిమోతి పత్రిక 6:15 వచనం, యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రీమంతుడును అద్వితీయుడును అగు సర్వాధిపతి యుక్త కాలమందు తను ప్రత్యక్షపరచుకొనును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభునై ఉన్నాడు. కీర్తన 16:1-2 వచనాల్లో దావీదు చక్రవర్తి చెబుతున్నట్లుగానే, దేవా నీ శరణుజొచ్చిన నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు అని నేను మనవి చేయదును. మనమందరము ఆయన ప్రభుత్వం క్రింద, ఆయన అధికారం క్రింద, ఆయన పాలన క్రింద ఉండునట్లు జాగ్రత్త పడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా నేను మా పరలోకపు తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
మా దేవ, మా ప్రభువా, మీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు. అన్నిటికీ, అందరికీ, అన్నిటిపైన, అందరిపైన అధికారమును, ఆధిపత్యమును కలిగిన దేవుడవు నీవే. ప్రభులకు ప్రభును, రాజులకు రాజును నీవే. అది ఆకాశమైన, భూమి అయినా, సముద్రమైన, వాటి యందున్న దేవతలైన, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారైనా, జ్ఞానమైన, శక్తి అయిన, ఐశ్వర్యమైన, మర్మములైన, ధర్మశాస్త్రమైన, విశ్రాంతి దినమైన అన్నిటికీ ప్రభు నీవే. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును అయిన వాడవని నామము కలిగి ముద్రించబడిన వాడవు నీవే. నీవే 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 దేవా. అందుకే మేము నీ ప్రభుత్వం క్రింద, నీ రాజరికం క్రింద, నీ పాలన క్రింద వచ్చిన వారమై క్షేమముగా జీవించినట్లు కృపా భాగ్యమును నాకు మా ఎల్లరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.